హిందూ బంధువులారా, ఈరోజు మనం ఏదైతే ఇక్కడ ఏకీకృతమైన ఐక్య వేదిక దేని గురించి అంటే ఏదైతే ఆకాశం నుండి వచ్చింది जो आकाश से उतरा क्या उतरा शांति संदेश का बुक उतरा శాంతి సందేశం యొక్క పుస్తకం వచ్చింది అది శాంతి సందేశాన్ని ఇస్తున్నది తర్వాత శ్రీకృష్ణ పరమాత్ముడేమో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అన్నాడు అంటే దుష్టులను శిక్షించాల్సింది శిష్టులను రక్షించాల్సిన వాళ్ళేమో ఇక్కడ కూడా మొదలుపెట్టుకుంటున్నారు శాంతి సందేశాన్ని అందుకున్న వాళ్ళేమో ఈ రోజు మనం పీడితులు చేస్తున్నారు ఏంటండి ఇది నిజమేనా నాకు కూడా చాలా సంశయాలు ఉన్నాయి నాకు చాలా డౌట్స్ ఉన్నాయి మీరు ఇంతమంది విఘ్నులు ఉన్నారు ఇంతమంది హిందూ సేనలు ఉన్నారు ఇంతమంది హిందూ ధర్మాన్ని కాపాడడానికి కట్టుకొని నడుము కట్టి వచ్చిన వాళ్ళు ఉన్నారు నాకు కొన్ని సంశయాలు ఉన్నాయండి దాన్ని కనుక మీరు తీరుస్తే అది శాంతి సందేశమా లేక ఇస్లామిక్ జియాదా అది మీరు జవాబు చెప్పాలా 712లో కాసిం వచ్చిండు ఆయన ఏం సందేశం ఇచ్చిండండి జిహాదియా సందేశియా జియాదియా మీరు తర్వాత గోరి వచ్చిండు ఆయన ఏం చేసిండు జిహాదియా संदेशमा जिहादिया वही उसके बाद गजनी आया या उन्हें शांति का संदेश दिया या इस्लाम का जिहाद था उन्हें इस्लाम का जिहाद था क्या था अरे भाई जरा जोर से बोलो सबको मालूम होना चाहिए क्योंकि अपन बड़े यहाँ पर बैठे हुए हैं आकर यही बोल रहे अपन इतना पीड़ित है उतना ये है लेकिन आखिर करा क्या वो साथ संदेश सुनने से वाला शांति संदेश सुनने के बाद यहाँ दुनिया में क्या दे रहा संदेश उन्हें वो तो समझो पहला उसके बाद अपने हिंदुस्तान के ऊपर अनेक आतंकवादी हमले हुए उसके बाद अयोध्या ध्वंस करा गया ఎవరండి చేసిందాళ్ళు అయోధ్యను ధ్వంసం ఎవరు చేసిండ్రు మధురాన్ని ఎవరు చేసిండు హరిహర గుడిని ఎవరు చేసిండు మరి ఇంకేం కావాలి ఇంకా ఎన్ని రోజులు ఇవన్నీ ఆలోచిస్తుంటాము పోనీ మొన్న పార్లమెంట్ మీద ఎవరండి దాడి చేసింది బెంగళూరులో ఎవరండి చేసింది బాంబేలో ఎవరండి చేసింది మిహాత్లో ఎవరండి చేసింది కేరళలో ఎవరండి చేసింది మరి ఇంకా ఏం కావాలి నీకు ఇంకా ఎప్పటిదాకా నువ్వు ఈ విధంగా కూర్చుంటావు ఎప్పుడు చేసేకు వయసా జవాబు దేనా హై శ్రీకృష్ణుడు అదిగా చెప్పింది ఎవరికి ఏ విధంగా జవాబు చెప్పాలో ఎవరికి ఏ భాష అర్థమైతే అదే భాష చెప్పాలన్నాడా లేదా మరి ఇంకా ఎప్పటిదాకా మనం ఉపయోగిస్తాం ఇంకా ఎప్పటివరకు మనం చూస్తుంటాం పోనీ మన హైదరాబాద్లో లుంబిని పార్కులో ఎవరండి అటాక్ చేసింది ఎవరు చేసిండ్రు దిల్సుఖ్నగర్లో ఎవరు చేసిండ్రు సాయిబాబా గుడి మీద ఎవరు చేసిండ్రు పోనీ గోకుల్ చాట్ మీద ఎవరు చేసిండ్రు మరి ఇంకా ఏం కావాలి ఇంకా ఎప్పటిదాకా మనం వాళ్ళని ఉపేక్షిస్తాము ఎప్పటిదాకా వాళ్ళని ఇక్కడ చాలా మంది చెప్తున్నారు ప్రార్థించాలి ప్రార్థన కాదు చేయాల్సింది శ్రీకృష్ణుడు ఏదైతే చెప్పిండో శ్రీకృష్ణుడు సందేశాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి కానీ ఈ ప్రార్థనలు నడవై మనకు ఈ బంగ్లాదేశ్ ఏర్పడడానికి ఎవరు కారణం అండి మనమే కదా ఇందాక రామచంద్ర రెడ్డి గారు చెప్పారు మనం ట్యాక్స్ కట్టి అది కట్టి వాళ్ళని ఏర్పాటు చేసినవి తర్వాత నెక్స్ట్ దసరా వస్తుంది జరుపుకొనిచ్చిండ్రా ఈ మొన్న దసరా వస్తుంది జరుపుకొనిస్తున్నారా వాళ్ళ కోవిడ్లో అన్నం పెట్టింది వీళ్ళే కదా హరే రామకృష్ణ వాళ్ళే కదా అన్నం పెట్టింది భోజనం పెట్టి వాళ్ళే కదా మందులు ఇచ్చింది వాళ్ళే కదా మన నుండి కూడా మందులు పంపించింది కదా కానీ